విజయానంద్ గురూజీ గారు రాసిన దైవశక్తి ఈ పుస్తకం మనల్ని ఒక చాలా సింపుల్ కానీ చాలా లోతైన ప్రశ్న అడుగుతుంది. అసలు మనం చేసే ప్రతి పని వెనక అసలు కారణమేంటి? రండి ఈరోజు దీని గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. మనలో దాగి ఉన్న ఆ శక్తిని ఎలా మేల్కొల్పాలో చూద్దాం. మొదటి ప్రశ్న ఇదే: అసలు మనం ఎందుకు పనిచేస్తాం? రోజు ఎందుకంత కష్టపడతాం? సింపుల్గా అనిపించొచ్చు, కాని చాలా లోతైన ప్రశ్న ఇది. ఈ పుస్తకం ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతోంది. డబ్బు కోసం, అవును కదా? చాలామందికి వెంటనే ఇదే గుర్తొస్తుంది. సరే, డబ్బు కోసమే అనుకుందాం. కాని ఆ డబ్బు మనకు ఎందుకు కావాలి? అసలు ప్రశ్నది. తిండి కోసం, ఆహారం కోసం. అవును, మన ప్రాథమిక అవసరం అదే గడా. ఓకే, ఆహారం కూడా ఎందుకు కావాలి? ఇప్పుడు చూడండి, మనం అసలైన మూలానికి వెళుతున్నాం. అంతా శక్తి కోసం, ఎనర్జీ. మనం చేసే ప్రతి పని చివరికి ఈ శక్తి కోసమే. కాని గురూజీగారు అంటారు, అసలు కథ ఇక్కడ నుంచే మొదలవుతుంది అని. సో అంతా శక్తిమయమనమాట. అయితే ఇక్కడ శక్తి అంటే మనం తినే తిండి నుంచే వచ్చేది మాత్రమే కాదు. మన శరీరం అదొక అద్భుతమైన సిస్టమ్. ఎన్నో రకాల శక్తులు కలిస్తేనే అది పనిచేస్తుంది. చూడండి, మనం ఎప్పుడూ క్యాలరీల గురించే ఆలోచిస్తాం. కానీ మనం చూడాలంటే కాంతి శక్తి కావాలి, వినాలంటే శబ్దశక్తి కావాలి, తిన్నది జీర్ణం కావాలంటే రసాయన శక్తి, మన బాడీ టెంపరేచర్కి ఉష్ణశక్తి, కదలడానికి కండరాల శక్తి, ఆఖరికి మనం పీల్చే గాలి, తాగే నీరు, ఇవన్నీ కూడా శక్తులే. మన శరీరం ఒక ఆర్కెస్ట్రా లాంటిది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ సంగీతం అద్భుతంగా ఉంటుంది. అంటే మనం ఆరోగ్యంగా ఉంటామన్నమాట. సరే, మరి శక్తి అసమతుల్యత అంటే ఎనర్జీ ఇంబ్యాలెన్స్. ఆ ఆర్కెస్ట్రాలో ఏదైనా వాయిద్యం అపశృతి పలికితే ఏమవుతుంది? అదే ప్రశ్న ఇక్కడ. ఈ పుస్తకం చెప్పేది ఒక్కటే: మనకొచ్చే రోగాలన్నిటికీ, శారీరకమైన మానసికమైన, మూల కారణం ఒక్కటే. అది శక్తి అసమతుల్యత. అంటే ఏదో ఒక శక్తి ఎక్కువ అవడంగాని తక్కువ అవడంగాని జరగడం. ఇదే కాన్సెప్ట్తో మనం తీవ్రమైన అంటే అక్యూట్ ఇంకా దీర్ఘకాలిక అంటే క్రానిక్ అనారోగ్యాల్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంబ్యాలెన్స్ కొద్ది కాలమే ఉంటే అది అక్యూట్ ఇల్నెస్. అదే ఇంబ్యాలెన్స్ చాలా కాలం పాటు కొనసాగితే అప్పుడది క్రానిక్ ఇల్నెస్గా మారుతుంది. సింపుల్. ఓకే, సమస్య ఇంబ్యాలెన్స్ అయితే సొల్యూషన్ ఏంటి? బ్యాలెన్స్ తీసుకురావడమే. అదే స్వస్థత చేకూర్చడం. మరదెలా సాధ్యం? దీన్ని అర్థం చేసుకోవడానికి గురూజీ ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. ఒక చిన్న పిల్లాడికి దెబ్బ తగిలిందనుకోండి, వెంటనే తల్లిదండ్రులు ఆ దెబ్బమీద చెయ్యి పెడతారు కదా. ఆ స్పర్శలో ఎంత ఓదార్పుంటుందో. అది కేవలం చెయ్యి పెట్టడం కాదు, అది హీలింగ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం. చాలా సహజంగా జరిగిపోతుందది. అయితే ఈ హీలింగ్ ఎనర్జీని పంపడానికి ఒక పద్ధతి కూడా ఉంది ఈ పుస్తకంలో. ముందుగా శక్తిని తీసుకునేవాళ్లకి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చెయ్యాలి. తర్వాత మనం ఛానెల్ చెయ్యబోయే ఆ దైవశక్తికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్లకు దెబ్బ తగిలిన చోట తాకకుండా కొంచెం దూరంలో చేతులు పెట్టాలి. ఒక 2 నిమిషాల పాటు మన అరచేతుల నుంచి ఒక కాంతిలాగానో వెచ్చదనంలాగానో శక్తి వెళుతున్నట్టు ఊహించుకోవాలి. అంతే. అవసరమైతే వేరే చోట కూడా ఇలాగే చెయ్యొచ్చు. చూసారా, ఇది ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా కాదు, ఆచరణలో పెట్టగలిగే పద్ధతి. ఇలా ఇతరులకు స్వస్థత చేకూర్చగలగడం, ఇది మనల్ని పుస్తకంలోని అత్యంత ముఖ్యమైన పవర్ఫుల్ ఐడియాకి తీసుకువస్తుంది. అదేంటంటే గ్రాహకి నుండి ప్రసారకిగా మారడం. గ్రాహకి అంటే ఎవరు? రిసీవర్. ఎప్పుడూ నాకు శక్తి కావాలి అనే బయటనుంచి వెతుకుతూ ఉంటారు. ప్రసారకి అంటే ఎవరు? ట్రాన్స్ఫార్మర్. నా దగ్గర శక్తి ఉంది, నేను పంచుతాను అనే మైండ్సెట్తో ఉంటారు. అంటే ఎప్పుడూ శక్తి కోసం ఆధారపడటం కాదు, మనలోనే ఉన్న శక్తిని మేలుకొల్పి దాన్ని పంచే స్థాయికి ఎదగడం. డిపెండెంట్గా ఉండటం నుంచి ఎంపవర్ అవ్వడమనమాట. ఇదే మొత్తం పుస్తకానికి సారాంశం. ఆ దైవశక్తి ఎక్కడో ఆకాశంలో లేదు, అది మనలోనే ఉంది. ఒక అద్భుతమైన శక్తి. మనం చెయ్యాల్సిందల్లా దాన్ని మేల్కొల్పడమే. అందుకే ఈ పుస్తకం చివరిగా మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది: మనం ఎప్పుడూ శక్తిని తీసుకునేవాళ్లగా, గ్రాహకులుగానే ఉండిపోదామా? లేక మనలో ఉన్న శక్తిని మేల్కొలిపి పంచేవాళ్లగా, ప్రసారకులుగా మారడానికి సిద్ధంగా ఉన్నామా? విజయానంద్ గురూజీ గారి బోధనల్లోని ఈ అద్భుతమైన విషయాలను మనం ఈరోజు తెలుసుకున్నాం. జై గురుదేవ్.